వెల్కమ్ బ్యాక్ టు లీలా కిచెన్. ఈరోజు మన వీడియోలో టేస్టీ సాంబారు చేసి చూపించబోతున్నాను. ఈ సాంబారు చాలా బాగుంటుంది. అన్ని కూరగాయలతో కలిపి ఈ సాంబారు చేశాను. చాలా బాగుంటుంది. ఇక్కడ మా భోజనం పొడి రైస్, ఎగ్స్, సాంబార్, అప్పడాలు, దొండకాయ వేపుడు, ఈ విధంగా మా భోజనం ఈరోజు చేశాము. అయితే నేను ఇక్కడ సాంబార్ని మాత్రం అన్ని కూరగాయలతో బాగా మరిగించి చాలా రుచిగా తయారు చేసాము. మా భోజనం ఈ విధంగా ఈరోజు మాత్రము ఈ విధంగా ఉన్నది. తర్వాత నేను సాంబార్ కోసం 2 గ్లాసుల కందిపప్పు కడిగి కుక్కర్లో వేశాను. 6 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో పప్పు మెత్తగా అయ్యేదాకా ఉంచి దింపాలి. తర్వాత కూరగాయలన్నీ కట్ చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. సొరకాయ, టమాటా, ములక్కాయ, మిర్చి, బంగాళదుంప, క్యారెట్ అన్నీ కలిపి కట్ చేసిన కూరగాయలు, ఉల్లిపాయ కూడా దానిలోనే వేసి కూరగాయలన్నీ ఒక పాత్రలో వేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, వాటరు వేసి, సాల్ట్ తగినంత వేసి, వాటర్ వేసి మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి ఈ విధంగా కూరగాయలని బాగా మరిగించుకోవాలి. బాగా ఇవి ఉడికిపోతూ ఉండగా మనం ముందుగా పెట్టుకున్న కుక్కర్లో పప్పు ఉడికిపోయింది. 5 విజిల్స్ తర్వాత మెత్తగా ఉడికిన పప్పుని బాగా రుబ్బుకొని చింతపండు రసాన్ని తీసుకొని ఆ చింతపండు రసాన్ని ఈ పప్పులో వేసి కలుపుకోవాలి. బాగా ఈ పప్పుని కూరగాయలని కలుపుకోవాలి. తర్వాత చింతపండు పులుసు వేసిన తర్వాత తగినంత వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని పోపు కోసం ఆయిల్ వేసి 1 గంట ఆయిల్ వేసి ఎండుమిర్చి, 4 వెల్లుల్లి దంచి వేసి పోపు దినుసులు వేసేసి బాగా దోరగా వేయించుకోవాలి. తర్వాత పోపు వేగిపోయిన తర్వాత ఈ సాంబార్ని పెట్టిన సాంబారుని దానిలో వేసేసుకోవాలి. తర్వాత బాగా మరిగించి సాంబార్ని ఈ విధంగా దింపుకోవాలి. తర్వాత సాల్ట్ సరిపోయిందని చూసుకొని తగినంత వేసుకోవాలి. అంతేనండి, టేస్టీ సాంబార్ రెడీ అయిపోయింది.